మన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గురిజాల గ్రామానికి చెందినటువంటి దండు సాంబయ్య గారు అకాల మరణం చెందడం బాధాకరమైన విషయం. ఈ విషయాన్ని మన తిమ్మంపేట గ్రామానికి చెందినటువంటి దండు చిరంజీవి గారు మన మెపాలో రాష్ట్ర కార్యదర్శిగా ఉంటున్నారు, ఒక విఆర్ఓగా పనిచేస్తున్నారు. కాబట్టి అతని ద్వారా మన మెపా గ్రూపులలో పెట్టి ఎంతో కొంత మనం 10 రూపాయలు 100 రూపాయలు ఇచ్చినా కూడా మనం ఒక ఐక్యతను తీసుకొచ్చే ఆలోచన. కాబట్టి ఇక్కడికి ఆ చిరంజీవి గారి యొక్క ఆలోచన ప్రకారం అలా ఇక్కడ మన గ్రామం నుండి కూడా నరసింహస్వామి గారు కూడా తన వంతుగా సాయం కూడా చేయడం జరిగింది. మన గ్రామ వాస్తవ్యులు విఆర్ఓగా పనిచేస్తున్నారు. ఇలా మన డివిజన్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తమ యొక్క సహాయాన్ని అందించి ఈరోజు తోచినంతగా ఎంత మనం కిలో 10 కిలోలు ఇస్తున్నాం అనేది ముఖ్యం కాదు. ఇక్కడ ఒక ఐక్యతగా ఉండడం అనేటువంటి సిద్ధాంతం కోసం చిన్న ఆపద వచ్చినా కూడా మనకంటే తక్కువగా ఉన్నటువంటి ఎందరో ఐక్యమత్యంతో వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ముందుగా ఉంటున్నారు. రానున్న కాలంలో కూడా మనం మంచి ఐక్యమత్యంతో ఉండి మన సమస్యలు ఏమున్నా కూడా కష్టాలను సుఖాలను పంచుకుందామనే ఆలోచనతోటి మెపా ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిగా పులి దేవేందర్ ముదిరాజ్ అనే నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉంటూ ఒక మన జాతికి సేవ చేయాలనే ఆలోచనతోటి ఈ విధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో మన మెపా యాక్టివిటీలు జరుగుతున్నాయి. ఈ గ్రామానికి చెందినటువంటి మన కుల పెద్దలైనటువంటి మన దండు సాంబయ్య గారు మరణించిన విషయాన్ని మన కుల పెద్దల అందరి సమక్షంలో ఈరోజు మనం బియ్యాన్ని పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడ మనకు కంకణాల రాజు గారు, అదేవిధంగా సున్నం భిక్షపతి గారు, అదేవిధంగా మన సదానందం గారు, ముక్కు రామరాజు గారు, మనకు ఈ విధంగా మన కుల పెద్ద మనుషులందరికీ పేరు పేరున మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. మనం ఐక్యమత్యంగా ఉందాం, వివిధ కులాలకు కూడా ఆదర్శంగా ఉందాం. మన రాష్ట్రంలోనే ఎక్కువ జనాభా ఉంది కాబట్టి మరి మేము చదువుకొని ఉపాధ్యాయులుగా ఉంటున్నాం. మరి మాకు అవసరం లేకున్నా కూడా మన జాతి బిడ్డల విద్య కోసం మనం పాటుపడదాము, మన పిల్లలు మంచిగా చదివించుకుందాము. చదువే ముఖ్యం ఆధారం కాబట్టి చదువే మనకు జాతిలో గౌరవాన్ని పెంపొందిస్తుంది. కాబట్టి చూడండి, మనకు ఉప సర్పంచ్గా కూడా కంకణాల రాజు గారు గతంలో చేశారు. ఎంతో కొంత చదువుకున్నా కూడా మన జాతిని ముందుకు తీసుకుపోదామనే తాపత్రయపడే వ్యక్తి. అలాంటి వారి యొక్క ఆలోచనలు కూడా మనం తీసుకొని ముందుకెళ్దాం. రానున్న కాలంలో కూడా స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. అది దానిలో మనం ఓడిపోని గెలవని కానీ మనం నిలబడాలి, మన జాతి యొక్క ఐక్యతను చాటాలి. అన్ని పైసల గురించే జరగవు కానీ మన ఓటు బ్యాంకు ద్వారా మన ఐక్యతను చాటుకుందాము. ఏ సమస్య వచ్చినా ముందుని కూర్చొని పరిష్కరించుకుందాము. ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఒక ఆప్యాయతతో అన్న, నాన్న, తమ్ముడు అనే పదం అన్నప్పుడు మనకున్న భవబంధాలన్నీ పక్కన పెట్టి, కోపతాపాలు పక్కన పెట్టి ఐక్యత వస్తుంది. ఇన్ని రోజులు సంవత్సరాల కొద్దీ మనం మాట్లాడుకుంటుంటాం కానీ ఒక్కసారి అన్న బాగున్నావు అనే పదం, మామ బాగున్నావు అనే పదం అంటే మన గతంలో ఉన్న కొట్లాడుకుని అన్ని పోతాయి, చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ విధంగా ముందుకు పోదామని తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మెపా వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండ్యాల కృష్ణ గారికి, మన గ్రామంలో ఉన్నటువంటి కుల పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ తిమ్మంపేట నుండి దండు సీనన్న కూడా మన మెపా జిల్లాలో కూడా కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. సదానందం అన్న కూడా విఆర్ఓగా పనిచేస్తున్నారు. మనం అంతా కుల బాంధవులం, అందరం ఒకటే. ఒక చైన్ సిస్టమ్ ఉంటుంది, ఒకరికొకరు కులం అయినా కూడా మనకు భావబంధాలు ఉంటాయి, మనకు ఒక సంబంధాలు ఉంటాయి. అన్న బావ అనేటువంటి ఎక్కడో ఒకసారి చైన్ సిస్టమ్ కలుస్తూనే ఉంటుంది. కాబట్టి మనం అందరం ఐక్యంగా ఉండి రానున్న కాలంలో మంచి కార్యక్రమాలను చేసుకున్నది. ఇది అత్యవసరంగా రావడం జరిగింది. మేము కూడా మా పాఠశాలకు మా పనులు చూసుకొని రాత్రిపూట రావడం, ఎందుకంటే సెలవు దొరకదు. ఉన్న సెలవులో కూడా మేము పిల్లలకు కేటాయించాలి కాబట్టి ఏదో ఒక సందర్భంలో ఇక్కడికి రావడం జరిగింది. అనుకోకుండా సడన్గా వచ్చినాం. ఇంకేమైనా భవిష్యత్తులో ఏదైనా కార్యక్రమం ఉంటే కలిసి పని చేసుకుంటూ అందరికీ సమాచారం ఇచ్చి ముందుండి నడుపుకున్నామని తెలియజేసుకుంటూ అందరికీ కాల్ చేయడం జరిగింది. వచ్చిన మీ అందరికీ భిక్షపతి గారు కూడా కాల్ చేస్తే నర్సంపేటలో ఉన్నానని చెప్పడం జరిగింది. లేట్ అవుతుందని కాబట్టి ఉన్న వాళ్ళందరం మనందరం ఐకమత్యంగా ఉండడానికి ప్రయత్నించినాం. కాబట్టి మీ అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి చేతులెత్తి దండం పెడుతున్నా. జై ముదిరాజ్, జై మెపా, గురిజాల ముదిరాజ్ ఐక్యత, వరంగల్ ముదిరాజ్ ఐక్యత, తెలంగాణ ముదిరాజ్ ఐక్యత, భారతదేశ ముదిరాజ్ ఐక్యత, ప్రపంచ ముదిరాజ్ ఐక్యత. జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి. 2 నిమిషాలు